జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీన కోలోబీరాం ఫంక్షన్ హాల్లో జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ హుస్నాబాద్లోని అన్నాబేల్ ప్రభాకర్ విగ్రహానికి పూలమాలలు వేసి మహమ్మద్ గఫూర్ గుట్టల్లో అమరులైనటువంటి ప్రభాకర్తో పాటు మరో 13 మందికి నివాళులు అర్పించి గజ్వేల్లోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, ఈ ముగింపు సభకు తెలంగాణ రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శి, కొత్తగూడెం నుంచి శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందా పవన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు. కావున ఈ ముగింపు సభకు సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ పత్రికా సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బట్టు దయానంద్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం మరియు చింతాసీను, జగదేపూర్ మండల కార్యదర్శి నరసింహారెడ్డి, ఏఐటియుసి గజ్వేల్ నాయకుడు జోగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్లోని అన్నాబేల్ ప్రభాకర్ విగ్రహానికి పూలమాల వేసి మహమ్మద్పూర్ గుట్టల్లో అమరులైనటువంటి 14 మంది వీరులు, తెలంగాణ రైతాంగ పోరాట వీరులకు అర్పించి నుండి జిల్లాల తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరులకు నివాళులర్పించి 20వ తారీఖు శుక్రవారం రోజున మా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గౌరవనీయులు భద్రతగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు గజ్వేల్లోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 70వ వార్షికోత్సవ సభ ముగింపు 20వ తారీఖు నాడు జరుగుతుంది. కాబట్టి అనంతరం హరితా హోటల్ నుంచి గాంధీ చౌరస్తా హరితా హోటల్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ జెండా ఆవిష్కరించి కోలాబీరాం గార్డెన్లో 76వ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభ జరుగుతుంది. కాబట్టి ఇదే పిలుపుగా భావించి కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ ముగింపు సభను విజయం చేయాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే క్రమంలో మరి భారత కమ్యూనిస్టు పార్టీగా ఆనాడు 1946 సెప్టెంబర్ 1వ తారీఖున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తెలిసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మేరకు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ స్థానంలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో గ్రామ సంఘం ఏర్పడి ఆనాడు ఉన్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా, ముఖ్యంగా నిజాందైనా కింద ఉన్నటువంటి భూస్వాములు, ఈ దొరలు, జాగర్లు, జమీందారులకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మ పోరాటం చేసి 4000 మందిని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఆ పోరాటానికి తలొంగినటువంటి నిజాం లొంగిపోయే సమయంలో అప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఒక 300 గ్రామాల వరకు తన స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. 10 లక్షల ఎకరాల భూముల్ని భూస్వాముల నుంచి పేదలకు పంచినటువంటి పరిస్థితి కూడా భారత కమ్యూనిటీ. అటువంటి సందర్భాన్ని పురుచుకొని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 1వ తారీఖు 11వ తారీఖు నుంచి 7 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జరిపే క్రమంలో భాగంగా మన గజ్వేల్కు కూడా కమ్యూనిటీకి ఒక ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే అక్కడ మొట్టమొదటి సార్వత్రికల్లో ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి కేవలం వ్యవసాయంగా పనిచేసి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన వార్డుల వారీగా ఓటర్ లిస్టును తయారు చేసి గ్రామ పంచాయతీలో ప్రకటించడం జరుగుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీఓ భాస్కర్ శర్మ ఈ రోజు అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఓటర్ లిస్టు పైన అభ్యంతరాలు ఉన్నట్లయితే స్థానిక గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియజేయాలని సూచించారు. ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం దుబ్బాక మండలంలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి అన్ని గ్రామాలలో కూడా 13/9/2000 నాడు ముసాయిదా ఓటర్ జాబితా గ్రామ పంచాయతీ వార్డుగా తయారు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఒక వార్డుకు సంబంధించిన సభ్యులు, ఓటర్లు అందరూ కూడా అదే వార్డులో ఉండే విధంగా తయారు చేసినాము. అట్టి ఓటర్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 14/9/24 నుండి 21/9/24 స్వీకరించబడతాయి. గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా
ఓటర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఒకవేళ ఏవైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ కార్యదర్శికి తెలియజేయడంతో అతని ద్వారా ఆ అభ్యంతరాన్ని స్వీకరించి జిల్లా కలెక్టర్ గారికి పంపి సరి చేయబడుతుంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అందరూ కూడా ఒకే వార్డు లోపల ఉండే విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఆ వార్డుకు సంబంధించిన ఓటర్ అదే వార్డులో ఉండాలి. అందు నిమిత్తమై ప్రజలందరికీ కూడా తెలియడానికి మండలంలో ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులను పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యాలయంలో కూడా ఈ అభ్యంతరాన్ని కూడా 26వ తేదీ వరకు కూడా స్వీకరించి డిపిఓ స్థాయిలో కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితా 29/9/2024 నాడు మళ్ళీ ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవలసిందిగా దుబ్బాక మండల ప్రజలందరికీ ప్రతినిధులందరికీ తెలియజేస్తున్నాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ ప్రతి సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మండలంలోని ప్రజలు భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలని, మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లకుండా తమ సమస్యలను తహసీల్దార్ కార్యాలయంలోనే పరిష్కరించబడుతుందని, కావున ప్రజలు ఎవరు కూడా భూ సమస్యలపై జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వెళ్లకూడదని ఆయన తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదేశానుసారం ప్రతి సోమవారము తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వచ్చే సోమవారం నుంచి మొదలెట్టబోతున్నాము. ఇట్టి ప్రజావాణి కార్యక్రమంలో శంకరంపేట మండల ప్రజలు మరియు పట్టేదారులు తమకు సంబంధించిన భూ సమస్యల కొరకు దరఖాస్తులు, దానితో పాటు ఆ భూ సమస్యకు సంబంధించిన ఆధార ధృవపత్రములతో సహా ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు మీరు దరఖాస్తులను సమర్పించవచ్చు. మేము స్వీకరించి అట్టి భూ సమస్యలకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. మరియు ఇట్టి మనం శంకరంపేట మండల ప్రజలు కానీ పట్టేదారులు కానీ ఇట్టి భూ సమస్యలకు సంబంధించి ప్రతి సోమవారము కలెక్టర్ ఆఫీస్లో జరిగే ప్రజావాణికి వెళ్ళనవసరం లేదు. అటువంటి భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులన్నీ ప్రతి సోమవారము మన శంకరంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో జరుగు ప్రజావాణి కార్యక్రమం నందు సమర్పించగలరని చెప్పి తెలియజేస్తున్నాం. ఉజ్జయిని నుంచి చక్కెర లోడ్తో వరంగల్ కు తరలిస్తున్న లారీ మార్గ మధ్యమంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మరియు క్లీనర్ ఇరువురు ఉన్నారు. కానీ ఈ ప్రమాదంలో లారీ కొంత డ్యామేజ్ అయ్యింది. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చరం జాతీయ రహదారిపై 2 దుకాణాల్లో బుధవారం రాత్రిపూట దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన రహదారిపైన మీ సేవా కేంద్రం షట్టర్ తారాలు పగలగొట్టి కౌంటర్లో ఉన్న 11,000 రూపాయలు దొంగలించారు. అలాగే పక్కనే ఉన్న మెడికల్ షాప్ షట్టర్ పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ దుకాణాల్లో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని 5వ వార్డులో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో 33వ శ్రీ గణేష్ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడు 11 రోజులుగా పూజలు అందుకున్నారు. 33 కేజీల లడ్డూను కైవసం చేసుకున్నారు. శివకు గౌరవ అధ్యక్షులు గుండెబోయిన సైదులు అందజేశారు. అనంతరం శోభాయాత్ర కార్యక్రమంలో సంఘం సభ్యులు, కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో టపాకాయలు పేలుస్తూ శోభాయాత్రను విజయవంతం చేశారు. నిమజ్జనం కొరకు గణనాథుడిని తీసుకుని శ్రీశైలానికి వాహనంలో బయలుదేరారు. మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డులో ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. 9 రోజులు పూజలు అందుకున్న లడ్డు ప్రసాదాన్ని వేలంపాట నిర్వహించగా భూపతి విజయ్ కుమార్ గుప్తా 77,000 రూపాయలకు దక్కించుకున్నారు. మహిళలు కోలాటాలతో నృత్యాలు చేశారు. మార్కెట్ రోడ్ నుంచి వివేకానంద విగ్రహం మీదుగా ఊరేగింపు నిర్వహించి మేడ్చల్ పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులతో పాటు యువకులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం మిలాద్ ఉన్నబి పండుగను పురస్కరించుకుని మండల మైనార్టీ ముస్లిం సోదరులు ఆధ్వర్యంలో యదుల్లా హుస్సేన్ ఈగ్దా నుండి మైబ్ సుబహానీ దర్గా వరకు అల్లాహు అక్బర్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్లోని మైబు సుబహానీ దర్గా వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో మిలాద్ ఉన్నబి పండుగను కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయిగా జరుపుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుండి పాల్గొన్న ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మండల ప్రజలకు మిలాద్ ఉన్నబి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ముస్లిం సోదరులు బాబు మియా, షాదుల్, అబ్దుల్ పాషా, అస్గర్, మహమ్మద్ గౌస్, ఫిరోజ్, ఇమ్రాన్, జాఫర్, సమీర్, సులేమాన్, రఫీల్, అబ్దుల్, ఫిరోజ్, సానవాజ్, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించిన ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముస్లిం సోదరులు నిర్వహించారు. అందులో భాగంగానే ఈరోజు ఈద్గా నుంచి మొదలుకొని యదుల్లా హుస్సేన్ దర్గా నుంచి మొదలుకొని మైబు సుబానీ దర్గా వరకు ర్యాలీ నిర్వహించారు. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులకు నా తరఫున మండల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి గ్రామం నుంచి వచ్చిన ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మండలంలో మిలాదున్ నబీ జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామం నుంచి వచ్చిన ముస్లిం సోదరులకు మా యొక్క ధన్యవాదాలు. ఈ పండుగను విజయవంతం చేసిన ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా ముస్లిం ఆర్ హిందూ భాయ్ అన్నట్టు ఒక సిద్ధాంతంతో మేము ముందుకు నడిచాం. గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే గత సోమవారం నాడు పండుగ జరుపుకోవాలి. యాక్చువల్గా గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి గవర్నమెంట్ పొడిగించింది. పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఈ హిందూ ముస్లిం భాయ్ విధంగా శాంతియుతంగా మేము జరుపుకున్నాం ఈ పండుగను. ఈ అందరికీ గ్రామంలో వచ్చిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు మా యొక్క ధన్యవాదాలు. అందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు ఉన్న సిబ్బందిపై అసభ్యంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా, విధులకు ఆటంకం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారితో ఇతర వ్యక్తులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష తెలిపారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న వారితో వచ్చిన అటెండర్ల సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. వైద్యం చేయించుకుంటున్న వ్యక్తులతో ఒకరు మాత్రమే అటెండర్
శానిటైజర్ గా ఉండాలని, ఇతర వ్యక్తులు వచ్చి ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆమె కోరారు. ఎవరైనా సిబ్బందిపై దాడి చేస్తే మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మేడం సార్ మన కోడతనే కొట్టేది సార్ కొడతా వాళ్ళు ఆడవాళ్ళు కొడతనే కొట్టేది. అండి పిహెచ్ఎల్ డాక్టర్ శిరీష్ అని మాట్లాడుతున్నాను. సో పిహెచ్సిలో అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఫీవర్ కేసెస్కి కానీ లూజ్ మోషన్స్ అయిన వాళ్ళకి కానీ. సో పేషెంట్స్ వార్డులో ఉన్నప్పుడు పేషెంట్ పక్కన ఎవరైనా ఒక్కలే ఉండాలి. సో అలా కాకుండా నేను ఏమైందంటే ఒక 4-5 ఆడవాళ్ళు వచ్చేసి పిహెచ్సిలో లోపల వార్డులో కూర్చొని మాట్లాడుతున్నారు. దానివల్ల మిగతా పిల్లలకి మిగతా పేషెంట్స్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. సో అలా అని చెప్పి డాక్టర్ సౌజన్య గారు రౌండ్స్కి వెళ్ళినప్పుడు అట్లా కూర్చోవద్దమ్మా, బయటకు వెళ్ళి కూర్చోండి అంటే పేషెంట్ ముదియా 65 years అతను ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళ అటెండర్స్ ఇక సడన్గా రైజ్ అయ్యి మేడం మీదకి గొడవకు వచ్చేసారు. సో అలా కాదు, అలా మాట్లాడొద్దు అని చెప్పి ఎంత నచ్చ చెప్పినా కానీ అసలు వాళ్ళు వినలేదు. దురుసుగా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఒక ఉద్యోగస్తుల మీదకి అట్లా మాట్లాడొద్దని చెప్పినా వాళ్ళు వినలేదు. సో వెంటనే ఎస్ఐ గారికి కాల్ చేసి జవాన్ని పంపించమని చెప్పాము. అట్లనే వాళ్ళ మీద కేసు బుక్ చేయమని చెప్పాము, లక్ష్మి అనే యువతి మీద. సో దానికోసం కూడా చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు. సో పిహెచ్సిలో ఇంకపై ఎలాంటి గొడవలు కాకుండా, ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎస్ఐ గారు వాళ్ళు చూసుకుంటానని మాకు హామీ ఇచ్చారు. సో అండర్ సెక్షన్ 186 కింద వాళ్ళ కేసు బుక్ చేయమని చెప్పాము మేము. సో సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. థ్యాంక్ యూ. నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 2:30 వరకు ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, మండల ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సురేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు తమ యొక్క భూ సమస్యల పరిష్కారానికి సంబంధిత పత్రాలతో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో అందజేస్తే తమ భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజాంపేట మండల ప్రజలందరికీ నమస్కారం. ప్రతి సోమవారం మన కార్యాలయం నందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతున్నది. తమరికి సంబంధించిన సమస్యలు, ఎలాంటి సమస్యలైనా సరే, భూ సమస్యలైనా సరే, ఎలాంటి సమస్యలైనా సరే మా నోటీస్కు తీసుకొచ్చిన ఏడల వట్టి సమస్యల్ని వచ్చే మరీ నెక్స్ట్ ప్రజావాణి కార్యక్రమం వరకు పూర్తి స్థాయిలో చట్టపరంగా తమరికి న్యాయం చేయగలము. లేని ఏడల మీరు పై అధికారులను సంప్రదించగలరు. ఇటు విషయంలో మీకు అందుబాటులో ఉంటాము, మీకు సహాయ సహకారాలు అందిస్తాము. దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. గజ్వేల్లో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దరం గురువారెడ్డి బీజేపీ రాష్ట్ర మీడియా అనలిస్ట్ అయిన రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ కన్వీనర్, బీజేపీ సదస్యత అభియాన్ 2024 మరియు సీనియర్ నాయకులు శ్రీ వెంకటరమణ, మాజీ ఐటీ సెల్ కన్వీనర్ శ్రీ ఎం జస్వంత్ రెడ్డి, సీనియర్ నాయకులు, గజ్వేల్ నియోజకవర్గ నాయకులు 100 రోజుల మోదీ పాలన 3.0 వర్సెస్ మసకబారుతున్న కాంగ్రెస్ చరిత్ర, 1 నేషన్ 1 ఎలక్షన్ అండ్ బీజేపీ సదస్యత అభియాన్ 2024లో పురోగతిని గురించి వివరించారు. విలేకరుల సమావేశం జరుపుకోవడం జరుగుతోంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి అయితే 3వసారి ప్రజల మద్దతుతో ఏర్పడ్డ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గజ్వేల్లో పలు విషయాల మీద మీడియా సమావేశం ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ములుగు జిల్లా ఇన్ఛార్జ్ అన్న గజ్వేలి నాయకులు, రాష్ట్ర నాయకులు ఎరుపుల వెంకటరమణ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అండ్ టౌన్ సంబంధించిన ఇన్ఛార్జి, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్, అదేవిధంగా సీనియర్ నాయకులు మాదాడి జస్వంత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా బీజేపీ లీగల్ సెల్ నాయకులు వివి రమణన్న గారు, అదేవిధంగా నా సోదరులు పట్టణ కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి ఐల మహేందర్, ఉపాధ్యక్షులు నాయన్ సందీప్, మణిగూరి నరసింహ గారు, అదేవిధంగా సోదరులు మండల పార్టీ ఉపాధ్యక్షులు బారు అరవింద్ గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు
సీనియర్ నాయకులు వెంకటరమణ గారు మాట్లాడారు. వేలుపునుకుంటున్నది. ప్రత్యేకంగా ఈ బీజేపీ సదస్యత అభియాన్ ఏదైతే జరుగుతున్నదో దాంట్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారు స్వచ్ఛందంగా. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆదరిస్తున్నారు. మా కార్యకర్తలు ఎక్కడ పోయినా ప్రజలు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా గజ్వేల్ ప్రాంత ప్రజలకు, సిద్దిపేట జిల్లా వాసులకు చెప్పేది ఏంటంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ సదస్యత అభియాన్లో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల్లో గజ్వేల్ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే గజ్వేల్ నియోజకవర్గాన్ని 3వ స్థానంలో నిలబెట్టారు. ఇది మొదటి స్థానానికి పోవడానికి అందరూ కూడా చురుగ్గా పనిచేస్తున్నారని గర్వంగా చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ విధంగా ఆలోచిస్తూ పోతే మేము ప్రతిపక్షాలను కానీ, ఇంతకుముందు ప్రభుత్వాలను కానీ, ఇంతకుముందు ఏదైతే మనము ఈ మధ్య విమర్శలు చూస్తున్నామో, మోదీ గారిని పనిగట్టుకొని మాట్లాడడం తప్పితే వాడి మీద కన్స్ట్రక్టివ్గా ఒక క్రిటిసిజం లేదు. జరుగుతున్న అభివృద్ధిని అందరూ అప్రిషియేట్ చేయాలి, ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేయాలని మేము కోరుతూ ఈ 100 రోజుల మోదీ గారి పాలనను అభినందిస్తూ ముగిస్తున్నాం. మనం ఇవాళ చూసుకుంటే చరిత్ర చదివితే లక్షల కోట్ల కుంభకోణాలు, అది మీరు టెలికాం కుంభకోణమే కావచ్చు, కోల్ కుంభకోణమే కావచ్చు, మైనింగే కావచ్చు, అన్ని రకాల మాఫియా, స్మగ్లింగ్, దొంగ నోట్లు, వీటన్నిటిని కూడా మన బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి ఉన్న రోజుల నుంచి ఇవాళ మన దేశం మనం గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, అప్పులన్నీ తీర్చుకుంటా దేశానికి సంబంధించిన ఇంతకుముందు 50 సంవత్సరాల్లో మనం ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన అప్పులను తీర్చుకుంటా సెల్ఫ్ ఎఫిషియన్సీ, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తోటి, స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ తోటి, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తోటి బ్రహ్మాండంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ దేశం యువత 65% మంది 35 సంవత్సరాల లోపు యువతకు దానితో ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతదేశము ప్రపంచంలో ఒక పెద్దన పాత్ర అనేటువంటిది పోషించినారు. ఒక మెసేజ్ అనేది ఈరోజు మనం ప్రపంచంలో ఇవ్వగలిగినాం. ఇది ఒక సైడు ఇలా మనము మన దేశాన్ని మనం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా, 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదుగుతూ 3వ ఆర్థిక శక్తిగా మనం వస్తున్నటువంటి త్వరలో రాబోతున్నటువంటి సందర్భంలో ఇంకో పక్కన మన ప్రతిపక్ష నాయకులు విదేశాల మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి సిక్ మతస్థులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న సిక్ మతస్థులు కూడా ఎవరు ఈరోజు వాళ్ళు టర్బన్ కట్టుకోలేకపోతున్నారు, వారు గురుద్వారాకు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు పగిడీలు వేసుకోలేకపోతున్నారు అనేటువంటి పచ్చి అబద్ధాలు ఒక విదేశీ గడ్డ మీద చెప్పి ఈ భారతదేశాన్ని అవమానించడము, నాయకత్వాన్ని అవమానించడము, ఈ దేశాన్ని విదేశీ శక్తులకు విదేశీ ఏజెంట్గా పనిచేస్తూ, ఒక సిఏ ఏజెంట్గా పనిచేస్తూ, ఒక డీప్ స్టేట్ వాళ్ళకి ఏజెంట్గా పనిచేస్తూ ఈ దేశాన్ని రక్షించాల్సింది పోయి, ఈ దేశాన్ని డెవలప్మెంట్ని సపోర్ట్ చేయాల్సింది పోయి ఈరోజు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో, ఏ అయితే వారు చేస్తున్నటువంటి భాష అయితే ఉందో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా భారతదేశం గురించి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ రోజు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గజ్వేల్ పట్టణం మరియు మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, అశోక్ గౌడ్ల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ, జశ్వంత్ రెడ్డిలు మాట్లాడుతూ, పరాయి దేశమైన అమెరికాలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్ డేంజర్ లో ఉందని, భారత్ లో అశాంతి ఉందని, మాట్లాడే స్వేచ్ఛ లేదని, దేశంలో ఏది సరిగా లేదని మాట్లాడడం హేయమైన చర్య అని, భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడడం సిగ్గుమాల చర్య అన్నారు. ప్రపంచంలోనే అగ్రదేశంగా ఎదుగుతున్న భారతదేశాన్ని పరాయి దేశంలో కించపరుస్తూ మాట్లాడినందుకు తక్షణమే భారతదేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ ఎల్కంటి సురేష్, సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, సిలివేరి జనార్దన్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్, మండల పట్టణ ఉపాధ్యక్షులు బార్ అరవింద్, మడ్గూరి నర్సింహులు, నాయని సందీప్, బీజేపీ నాయకులు భాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, భీమ్ కుమార్, లక్ష్మారెడ్డి, గణపతి, సాయి తదితరులు పాల్గొన్నారు. మోదీ మీద చేసిన కామెంట్స్ కానీ మిస్ఇంటర్ప్రిట్ చేసిన రాహుల్ గాంధీ దాని మీద మోదీని దిష్టి బొమ్మలు తగలబెట్టిన దానికి నిరసనగా మేము ఈరోజు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వెనకకి తీసుకోవాలి. ఆయన దేశంలో ఉన్న వాళ్ళను మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటా ఆయన వాళ్ళు టెర్రరిస్ట్గా మాట్లాడడం చాలా తప్పు. దానికి నిరసనగా మేము ఈరోజు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక రియలిస్టిక్గా మాట్లాడి వాళ్ళ పార్టీ వాల్యూ కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా భారతదేశం డేంజర్లో ఉంది,
అదేవిధంగా భారతదేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని భారతదేశాన్ని కించపరిచే విధంగా రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానం జరిగింది. ఇక్కడే ఉంటూ మన దేశ పరువు తీయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాహుల్ గాంధీ చేసే పని ఏ విధంగా ఉందంటే పక్కింటికి పోయి తన తల్లిని కించపరిచే విధంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా నువ్వు పరదేశం పొంటి పోయి మన దేశం గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని ఈ సందర్భంగా మేము మీకు హెచ్చరిస్తున్నాము. మీరు ఈ విధంగా భారతదేశ ప్రజల గురించి తప్పుగా మాట్లాడితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం చేయడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత అని చెప్పుకునే యువనేత అని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు ఈరోజు భారతదేశంలో ఒక జాతీయ పార్టీకి ఈరోజు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ ఏదైతే మన యొక్క ప్రపంచంలోనే అగ్రదేశం అనుకునే యొక్క అమెరికా దేశానికి పోయి ఈరోజు ఒక ఇంటర్వ్యూలో భారతదేశ సంస్కృతిని, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు కలిగినటువంటి ఈ యొక్క భారతదేశాన్ని ఈరోజు ఏదైతే పంజాబ్కు సంబంధించినటువంటి సిక్కులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వేషధారను, వారి యొక్క తలపగిడిని, ఆ యొక్క గడ్డాన్ని అవిట్లను ఏదైతే ఉద్దేశంగా మారుస్తూ వాళ్ళ కల్చర్ మీద ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడడంతోనే ఈరోజు ఆ యొక్క ఎంపీ గారు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మతిస్థితం కోల్పోయిన రాహుల్ గాంధీ ఈరోజు అమెరికాలో ఈ యొక్క ఇండియాకు సంబంధించినటువంటి సంస్కృతుల మీద, ఈ యొక్క వేషధారణల మీద, భాషల మీద ఎందుకు ఏ విధంగా మాట్లాడతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అక్కడి నుంచి 3వ ఆర్థిక వ్యవస్థగా మనం ఎదుగుతూ ఉన్నాం. ప్రపంచంలో ఒక పెద్దన్న యొక్క పాత్ర అనేటువంటిది ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతదేశం అనేటువంటిది పోషిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉండి విదేశీ గడ్డ మీద అమెరికాకు వెళ్ళి యునైటెడ్ నేషన్స్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో భారతదేశానికి వ్యతిరేకంగా ఈ భారతదేశంలో సిక్ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెంపుల్కి సంబంధించి గురుద్వారాకి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళకి సంబంధించిన పగిడి పెట్టుకోలేకపోతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి కడియం పెట్టుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక గాస్పెల్ అంటే ఒక అబద్ధపు ప్రచారము ప్రపంచ వేదిక మీద చెప్పి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా, భారతదేశాన్ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం అనేటువంటిది చాలా దురదృష్టకరము. ఇది ఎలా ఉందంటే ఒక ఖాళీస్థాన్ అనేటువంటి ఒక మూవ్మెంట్కి సపోర్ట్ చేసే విధంగా ఉంది. కాబట్టి సిక్కు మతస్థులైనటువంటి బీజేపీ క్యాబినెట్ మినిస్టర్ రణ్వీర్ సింగ్ బిట్టు తను ఏమన్నాడంటే ఈయన ఒక టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, ఒక విదేశీ సిఐఏ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ ఇది చేయడము ఆయన యొక్క సంస్కారము, ఆయన హోదాకు సరిపోదనేటువంటి ఒక విషయాన్ని తను చెప్పినారు. దాన్ని బేస్ చేసుకుని నేను మొత్తం దేశం మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు మా యొక్క నాయకుని మీరు టెర్రరిస్ట్ అంటారా అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి నరేంద్ర మోదీ గారి యొక్క చిత్రపటాన్ని వారు దహనం అనేటువంటి చేయడం జరిగింది. దానికి రెస్పాన్స్గా బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ఉన్నటువంటి మండల నాయకులు, కార్యకర్తలు, టౌన్ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరం కూడా ఈరోజు దానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తూ దాన్ని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ రాహుల్ గాంధీ యొక్క చిత్రపటాన్ని దహనం చేయడం జరిగింది. భారత్ మాతాకి జై.